ఈ మందు తాగడం, నిజం చెప్పడం, అత్తయ్యగారు షాక్ అవ్వడం కన్ఫర్మ్. ఏంటమ్మా మధు, నా కోసం జ్యూస్ తెస్తున్నావా? అయ్యో, మీకోసం కాదత్తయ్య గారు, మల్లి కోసం. ఓ అలాగా, మళ్ళీ ఇప్పుడే జ్యూస్ తాగిందమ్మా. నాకివ్వు, నేను తాగుతాను. ఇది మల్లి కోసమే స్పెషల్ గా తయారు చేశాను అత్తయ్య గారు, మల్లికే ఇస్తాను. సరే సరే, అలాగే ఇవ్వమ్మా. చెప్తానే, నీ పని చెప్తానుండు. చచ్చి, ఆ మధు ఏమో నాతో నిజం చెప్పించాలని విశ్వ ప్రయత్నం చేస్తోంది. ఎక్కడ దొరికిపోతానో అని నాకు చాలా టెన్షన్గా ఉంది. అసలు ఈ ఆస్తి చేతికి వచ్చేస్తే ఈ ఆడగడ్డ పెంచి నాకు విముక్తి దొరుకుతుంది. ఈ విగ్ ఒకటి మళ్ళీ మళ్ళీ ఇదేంటి నా రూమ్కి వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఏం ఫిట్టింగ్ పెడుతుందో ఏమో. పాపం పరిగెత్తి పరిగెత్తి అలసిపోయి ఉంటావు కదా మళ్ళీ, ఈ జ్యూస్ తాగు. జ్యూసా? ఏంటిది సడన్ గా నా మీద ఎంతలో చూపిస్తోంది? అది నిజంగా జ్యూసేనా లేకపోతే ఇంకేదైనా కలుపుకొచ్చిందా? డౌట్ వచ్చినట్టుంది, అందుకే ఆలోచనలో పడ్డాడు. ఏంటి మళ్ళీ ఆలోచిస్తున్నావు? తాగు. నాకిప్పుడు తాగాలని లేదు, రేపు తాగుతానులే మధు. నువ్వు తాగకపోతే నేను ఫీల్ అవుతాను. తాగాల్సిందే మళ్ళీ. ఇప్పుడు తాగక తప్పదా? ఒక్కసారమ్మా ప్లీజ్. ఇట్లా పట్టుకుంది, వదిలేలా లేదు. కర్మ, ఇప్పుడు తాగితే ఏమవుద్దో ఏంటో. సరే తీసుకో. తాగు. దేవుడా, నన్ను నువ్వే కాపాడాలి. అమ్మ మళ్ళీ ఒక్కసారి ఆగమ్మా. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.